అందరికీ శనార్థి. అలా నిజంగా ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున అసలు ఆగుతలేదు ఈ ఉద్యమము. యువత ఉవ్వెత్తున లేసింది. మరి ప్రతిరోజు ఎక్కడో చోట మరి ధర్నాలు చేసినా కూడా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ మరి రాజీనామా చేస్తాడా చెయ్యడా అసలు అర్థం కాని పరిస్థితి ఉంది. మరి వీళ్ళు ఇంతగానం పోరాటం చేస్తుంటే చీమకు కుట్టినట్టు కూడా వాళ్ళు చలిస్తలేరు. మరి వీళ్ళ బాధ ఏందో మరి మరి ఒక్కసారి చెల్లెళ్ళు ఉన్నారు మనతో, వాళ్ళతో అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే చెల్లె. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కదా, మీరు ఇప్పటి వరకు రెస్పాండ్ వస్తలేదు, మరి ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? మాకైతే ఓన్లీ తను రిజైన్ చేయడం కావాలి. ధర్మేంద్ర ప్రధాన్ అసలు రిజైన్ చేయడానికి ఫస్ట్ థింగ్ తనకి రిజిగ్నేషన్ లెటర్ రాయడానికి రావాలి. ధర్మేంద్ర ప్రధాన్ ఇస్ నాట్ ఎడ్యుకేటెడ్. ఓకే, వీ వాంట్ అ లీడర్ హూ ఇస్ ఎడ్యుకేటెడ్. ఇండియా ఎందుకు బ్యాక్వర్డ్ ఉంది, ఇంకా డెవలపింగ్ కంట్రీ ఉందంటే ఎడ్యుకేటెడ్ లేరు కాబట్టి గవర్నమెంట్ పోలీస్ అవ్వడానికి, ఐపీఎస్ అవ్వడానికి, డాక్టర్ అవ్వడానికి, ఇంజనీరింగ్ అవ్వడానికి ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ మరి పొలిటీషియన్ అవ్వడానికి ఎందుకు ఎగ్జామ్స్ లేవు? ఎందుకు లేవు? మాకు అందరికి ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు ఒక కంట్రీని, ఒక స్టేట్స్ ని రూల్ చేస్తున్న వాళ్ళకి ఎగ్జామ్స్ ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు ఎందుకు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు? వాళ్ళు అట్లా అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు. అది మేము చెప్పాలనుకున్నాం. వీ జస్ట్ వాంట్ హిమ్ టు రిజైన్ and we just want him to speak up. ఇక్కడ మేము we are not here to parties కి మేము సపోర్ట్ చేయట్లేదు. మేము ఓన్లీ స్టూడెంట్స్ కోసమే వచ్చాము. మేము ఇక్కడికి మా ఫ్యూచర్ కోసం మాత్రమే. ఇప్పుడు విద్య అనేది చాలా రకాలుగా ఎక్కడ చూసినా అమ్ముడు పోతుంది కదా, ఈ అమ్ముడు పోయేతనం మారుతుందా మారదా? మరి ఇక్కడ వరకు ఇది కొనసాగుతుంది అనుకుంటున్నారు? మేము మారాలని అనుకుంటున్నాము. ఎందుకంటే అట్లాంటి లీడర్స్ ఉన్నంత వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇట్లానే ఉంటుంది. వి వాంట్ ఇట్ టు బి చేంజ్ అంతే. మేము అదైతే కోరుతున్నాము. ఇప్పటికైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని మీరు గట్టిగా అనుకుంటున్నారు, కానీ ఆయన కదులుతలేడు, ఏం మాట్లాడట్లేదు. మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది ఏం లేదు. ఆయన రెసిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోతే దేశానికి మంచి చేసిన వ్యక్తి అవుతాడు నా దృష్టిలో. ఎందుకంటే ఆయన చేసే పనులు ఏది స్టూడెంట్స్ కి పనికి వచ్చేలాగా లేదు. ఆయన ఉన్న హయాంలో 40 పేపర్ లీక్స్ అయ్యాయి ఇంతవరకు. సో ఆయన రిజిగ్నేషన్ ఈ దేశానికి మంచి చేస్తుందని నా ఫీలింగ్. ఇన్నిసార్లు ఇక్కడ ధర్నా చేసినా కూడా ఇప్పటి వరకు మీకు ఎట్లా రెస్పాన్స్ వచ్చింది? రెస్పాన్స్ ఏం రాలేదు. స్టూడెంట్సే వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇంతవరకు. గవర్నమెంట్ ముందరకు వచ్చి మేము మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాము, లేకపోతే మీ ప్రొటెస్ట్ కి మేము ఉన్నాము అని ఏ గవర్నమెంట్ వచ్చి ఇప్పటిదాకా మాట్లాడట్లేదు. సో మాకు సపోర్ట్ అనేది గవర్నమెంట్ ఇవ్వాలి. బికాస్ గవర్నమెంట్ అనేది మా కోసం వర్క్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ కి మాకు సపోర్ట్ ఇవ్వాలి. బట్ మేము ఇన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్న గవర్నమెంట్ మాకు ఇలాంటి సపోర్ట్ ఇవ్వట్లేదు. అండ్ రివర్స్ లో మా పైన వైలెన్స్ చేస్తుంది, అంటే స్టూడెంట్స్ పైన వైలెన్స్ చేస్తుంది, లాఠీ చార్జ్ చేస్తుంది. అది రాజ్యాంగంలో అసలు రాసి లేదు. ఎలాంటి చోట కూడా రాజ్యాంగంలో రాసి లేదు స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేయాలి, వైలెన్స్ చేయాలి, వాళ్ళ తలలు పగలగొట్టాలి అని ఎక్కడ రాసి లేదు. కాబట్టి మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.